Hi, hello, good evening, namaste everyone. Welcome to Siddharth Entertainment Studios. After a long gap, I'm doing again stand-up comedy. I think you people will enjoy this. Thank you, Anand. Thank you very much. So, నేను ఒక ఇంటర్వ్యూ కోసమని మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. ఇంకా సిస్టర్ వాళ్ళంటే ఇంకా తెలుసు కదా, హస్బెండ్ అండ్ వైఫ్లో ఎన్నో ఉంటాయి, ఎన్నో ముచ్చట్లు, ఎన్నో మాటలు అవి ఇవి. సరే, అప్పుడు మా సిస్టర్ ఏమన్నదంటే, ఏమండి సాల్ట్ ప్యాకెట్ అయిపోయింది, ఇంట్లో సాల్ట్ నిండుకుంది, సాల్ట్ కావాలి అనింది. అయితే మా బాబా అన్నాడు, సరే దాంట్లో ఏముంది, ఊరు చివర ఉంది కదా, రోడ్డు చివర పోయి నేను అక్కడ సాల్ట్ ప్యాకెట్ తీసుకొస్తానంటే ఎంతసేపు 5 నిమిషాల పని అని. అయ్యో అట్లా కాదు, మా సిస్టర్ కూడా వచ్చింది, అట్లా సరదాగా బయటకు వెళ్దాము, కొంచెం తిరిగినట్టు ఉంటుంది, లేని ఐటమ్స్ కొనుక్కున్నట్టు ఉంటుంది, అవి తీసుకొని వద్దాంలేండి అని మా సిస్టర్ ఇన్సిస్ట్ చేసింది. షాపింగ్కి బయటికి వెళ్ళాం. ఇక మా బావ ఫేస్ అప్పుడే ఒక సాల్ట్ ప్యాకెట్ కోసం షాపింగ్కి తీసుకెళ్తుంది ఏంటి అని. సరే అనేసి ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళాం షాపింగ్కి. అది కూడా ఇక్కడ మార్ట్, డిమార్ట్, పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి, కొంచెం అయిన తర్వాత అవో ఏవో తీసుకుంది మా సిస్టర్. కొంచెంసేపు నేను కూడా అవి ఇవి చూపించి మళ్ళీ తర్వాత నాకు ఒక లాంగ్ కాల్ వచ్చేసింది. కాల్లో బిజీ అయిపోయినా, ఈ లోపల ఏమేమో జరిగింది వాళ్ళ మధ్యలో. తర్వాత మా బావ వెళ్ళి ఏంటి బిల్ ఎంత అయింది రా, అయ్యిందా ఇంకా షాపింగ్ అని. అయింది అండి అనుకుంటా, బిల్ ఎంత అయిందని చూస్తే బిల్ 10,000 అయింది. మా బావ ఇంకా షాక్, ఏంటి ఒక సాల్ట్ ప్యాకెట్ బిల్లు 10,000 అనేసి. సరే అండి ఇన్ని ఐటమ్స్ ఎందుకు తీసుకున్నావు అంటే మా సిస్టర్ చెప్తుంది, ఏముంది ఇవన్నీ పనికొచ్చే ఐటమ్సే, అన్నీ ఇంట్లో పనికొస్తాయి, అందుకే అన్ని ఆఫర్ ఉండే కొనేసారండి అందుకే అని. సరే అంతా చూస్తుంటే మళ్ళీ అంటుంది మా సిస్టర్, అయ్యో కర్మ, దీంట్లో సాల్ట్ ప్యాకెటే మర్చిపోయానండి నేను, ఉండండి వెళ్ళి తీసుకొస్తా అంటుంది. అంటే ఇంకా మా బావ అక్కడికి సగం అయిపోయింది. ఇదేంటి ఇంత షాపింగ్ చేసి సాల్ట్ ప్యాకెట్ కన్నా వస్తే సాల్ట్ ప్యాకెటే లేదేంటి, నువ్వు తీసుకురావడం కాదు నేనే వెళ్ళి తీసుకొస్తా ఉన్నాను, మా బావ లోపలికి వెళ్ళాడు. సరే నేను మా సిస్టర్ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ లోపల మా బావ సాల్ట్ ప్యాకెట్ తీసుకొని వచ్చి ఏంటో తన లోపల తను గునుక్కుంటూ ఉన్నాడు, ఏమో తిట్టుకుంటూ ఉన్నాడు. ఎంత ధైర్యమైనకి, నా భార్యనే పంపి నా దగ్గరికి నేను మాట్లాడతా, నేను సర్ది చెప్తా, నేను అర్థం చేపిస్తా అంటాడు. ఏంటి నా భార్యకి నేను చెప్పుకోలేనా, నేను అర్థం చెప్పలేనా, ఈయన చెప్పొచ్చాడా నా భార్యకి అని ఆయనలో గులుక్కుంటున్నాడు. సరే ఇంతలో కూడా మా సిస్టర్ అడిగింది, ఏంటండి అంతలా గులుక్కుంటున్నారు, ఆ చిరాకేంటి ఫేస్ పైన, ఏమైంది అని మా సిస్టర్ అడిగింది. ఏం లేదు, ఆయన చూడు మరి నా భార్యకి నేను చెప్పుకోలేనా, తల్లి పంపిమంటాడు, అర్థం చేపిస్తా అంటాడు, నేను నచ్చ చెప్తా అంటాడు, ఇన్ని మాట్లాడుతున్నా ఆయనకి, నా భార్యకి నేను చెప్పుకోలేనా, ఆయన ఎవరు అసలు, పెళ్ళి అయిన తర్వాత నాకే ఉంటుంది రైట్స్ అన్ని అని అంటూ ఉన్నాడు. సరే మా సిస్టర్ అడిగింది, అయ్యో ఎవడండి వాడు, భార్య పంపి నచ్చి చెప్తా అని మీ దగ్గర అట్లా అనడం ఎంత తప్పు, చెప్పు తీసుకుని నాకు వీకపోయారా అని మా సిస్టర్ అడిగింది. అప్పుడు మా బావ అన్నాడు, ఎవరా ఆయన, ఎవరండి నీ ఫాదర్ ఎవరు, చెప్తాడంట నీకు అన్ని బుద్ధులు, నచ్చ చెప్తాడంట వెళ్ళు. ఇంకా మేమిద్దరం సిస్టర్స్ షాక్డ్. తీరా చూస్తే అది మా ఫాదర్ని కొట్టాల్సిందే అని మా సిస్టర్ అనడం. మెస్ మొత్తం మెస్ అయింది అక్కడ. షాపింగ్ మాల్ ఏంటి, సాల్ట్ ప్యాకెట్ ఏంటి, ఒక సాల్ట్ ప్యాకెట్ వర్త్ ఇంత పెద్ద ఇష్యూ ఇక్కడ అది అయిపోయిందా. సరే ఇంకా అక్కడ అయిపోయింది, బిల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే మా సిస్టర్ మళ్ళీ ఒక శారీస్ షాప్ దగ్గర కార్ ఆపించింది. సరే అక్కడ ఆపి ఏం చేసింది, పటాపట్ 3 చీరలు కొనింది. 3 చీరలు కొనేసరికి మా బావ మళ్ళా ముఖం పేలిపోయింది. అమ్మో ఇక్కడ ఇంత షాపింగ్ అయింది, మళ్ళీ ఇక్కడ చీరలు కొనేది ఏంటి, ఇది ఎందుకే 3 చీరలు అని మా బావ కొంచెం గట్టిగానే అడిగాడు. అయితే మా సిస్టర్ చెప్తుంది, ఏం లేదండి, వంట మనిషికి ఒక చీర, పిల్లలు చూసుకున్న వాడికి ఒక చీర, పని మనిషికి ఒక చీర, 3 చీరలు కావాలి కదా. 3 చీరలు అసలు మన ఇంట్లో పనామే లేదు కదా, ఆ పనులన్నీ నువ్వే కదా చేసుకునేది, మరి నువ్వు 3 చీరలు పనులు కట్టండి. అవును మరి
ఆ 3 పనులు నేనే కదా చేసినప్పుడు ఆ 3 చీరలు నాకే చెందుతాయి కదా మరి, అందుకని కొన్నా మరి అని ఈమె చెప్పింది మా సిస్టర్. ఇంకా మా బావ దీంతో అనేసి ఇంకా ఆయన ఫేస్ అంతా మాడిపోయింది అనుకోండి. ఇంకా సరే మరి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంటే ఒక బార్ షాప్ దగ్గర మళ్ళీ ఆపిండి అక్కడ మా బావ. ఆయన వెళ్ళి ఒక 3 బీర్ బాటిల్స్ తెచ్చుకున్నాడు. అప్పుడు మా సిస్టర్ అడిగింది, ఏంటి 3 బీర్ బాటిల్ ఒక్కరోజు తాగేద్దామనేసా, ఎందుకు 3 బాటిల్స్ ఒకటి తీసుకుంటే కదా అని మా చెల్లెలు అడిగింది. మా అక్క అడిగింది. అయితే మా బావ అంటాడు, అదే పిచ్చిమమ్మా, ఒకటి డ్రైవర్గా, ఒకటి వాచ్మెన్గా, ఒకటి మేనేజర్గా, మరి 3 ఉన్నది 3కి ఇవ్వదా నేను అంటే మా సిస్టర్ అనేది ఇది బాగుంది. 3 ఎక్కడున్నారండి? ఈ పద్ధతి చేసింది మీరే కదా, ఆ 3 లేరు కదా. అవును మరి 3 లేరు, ఆ పనులు నేనే చేస్తా కదా. అందుకే నేను 3 బాటిల్స్ నేనే తాగుతా, అందుకని తెచ్చుకున్నా. అర్థమైందా? అంటే ఇంతకుముందు 3 చీరలకి ఈ బావ 3 బాటిల్ పంచి వేసేసుకున్నాడు అనమాట. ఇదండి వరుస చూసుకుంటూ పోతే ఇల్లే జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. గిల్లిగా జరుగుతారు, మరి చిన్న చిన్న మొక్కలు దాన్ని ఒక సైడ్ ముద్దేస్తుంది భార్యాభర్తలు బిహేవియర్ చూస్తుంటే, ఒక సైడ్ నవ్వొచ్చేస్తుంది, ఒక సైడ్ ఇదేదైనా బాబు అని వీళ్ళ గొడవ మధ్యలో నేనెదగా అనే ఫీలింగ్ వచ్చింది. ఇదండి మా అక్క బాబాల మధ్యలో జరిగింది కామెడీ. థ్యాంక్ యూ.